ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు శుభ శుక్రవారం నాడు రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదేశువులో ఉందువు. ఇది రెండవ మాటగా ఈరోజు నాకు మాట్లాడుటకు దేవుడిచ్చిన సమయం బట్టి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన దేవ, జీవము కలిగిన రక్షక, జీవాధిపతి అయిన తండ్రి నాయన, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈరోజు శుభ శుక్రవారం మా కొరకు తండ్రి నాయన, నీవు శిలువ మరణం చెంది ప్రభా ఈ లోక పాపముల నుండి మమ్మల్ని అందరినీ రక్షించి ప్రభా నీ రాజ్యంలో చేర్చుకున్నటువంటి రోజు తండ్రి ప్రభా. ఇదిగో ఈ రెండవ మాటను నీవు మాట్లాడుటకు నాకు ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రం నాయన ప్రభా. ఇది నువ్వు ఏమైతే నాయన నీ బిడ్డలతో మాట్లాడాలనుకుంటున్నావో తండ్రి, అది నా నోటి వెంబడి తండ్రి నీవే నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడమని, నా నోటిని ప్రభా నాయన నీ బోరగా వాడుకొని ప్రభా నీ బిడ్డలతో నీవు మాట్లాడమని, ప్రతి విషయాన్ని తండ్రి ప్రభా నాయన నీవు వాళ్ళకి తెలియపరచమని, ఈరోజు సందేశాన్ని నీవు దీవించమని, అలాగే ప్రతి ఒక్కరూ నాయన 7 మాటలు మాట్లాడుచుండగా నాయన అందరినీ కూడా ప్రభా నీ ఆత్మతో నింపి ముందుకు నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాను తండ్రి, ఆమేన్. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఈరోజు మరి 2 దొంగలు ప్రభుతో పాటు సిలువేసినటువంటి దృశ్యం అది. మరి 39వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, వ్రేలాడబడి ఉన్న నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పెను. ఆయన్ను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనిమని చెప్పాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పెను. మరి ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, అక్కడ ప్రభువుని అందరూ దూషిస్తున్నారు. చాలామంది దూషించి సిలువేయాలని చెప్తున్నటువంటి దృశ్యం. మరికొందరు ప్రభువుని ఎరిగిన వారు, విశ్వసించిన వారు ఆయన కోసం ఏడుస్తున్నటువంటి దృశ్యం. మరి ఇద్దరు ఉన్నారు ప్రభువు వైపు, అటొకలు ఇటొకలు సిలువ వేయబడి ఉన్నారు. మరి ఒక దొంగ ఏమో దూషిస్తున్నాడు ప్రభువుని, నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నువ్వు దించుకొని మమ్మల్ని కూడా దించు అంటే దేవుని యందు అతనికి ఇంకా విశ్వాసం లేదు. మరి ఇంకొక దొంగ ఏంచున్నాడంటే, మనం దొంగలమే, మనం చేస్తున్నది పాపమే, మనం చేసింది ఇంతవరకు అన్ని దూషణ క్రియలే చేయుచున్నాము, కానీ నువ్వు ఇంకా తెలుసుకోనలేదు ఆయన దేవుడు అని చెప్పి, కానీ మనం చేయడానికి తగిన ప్రతిఫలము మనం అనుభవిస్తున్నాము, కానీ ఆయన ఏ తప్పిదములు చేయలేదు. ఆయన కోసం ఆయన సిలువలో మరణయాగం చెందటం లేదు, కానీ మనందరి కోసం ఆయన మరణం చెందుతున్నాడని ఆ కుడివైపునున్నటువంటి దొంగ గ్రహించి తన పాపము సరిదిద్దుకొని దేవునితో అంటున్నాడు, నాయనా నీ రాజ్యంలోకి నువ్వు వచ్చేటప్పుడు నన్ను కూడా నీతో పాటు చేర్చుకో అని విశ్వాసంతో ప్రభువును అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గ్రహించి నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే, ఈ ఒక విషయంలో ఏం జరుగుతుందంటే 6 గంటల సమయంలో 2 దొంగలు ఆ సిలువలో వేలాడుచున్నటువంటి దృశ్యం. అప్పుడు దాకా మరి ఒక దొంగ 3 గంటల నుంచి పరివర్తనం అతనిలో చెందింది. 3 గంటల నుంచి పరివర్తనం ఏం చెందింది అంటే, అక్కడ చూస్తున్నటువంటి ఆ యొక్క ప్రచారం ఏదైతే ఉందో, సువార్త ఏదైతే ఉందో, ఆ దొంగకి మారు మనసు చెందడం ఆరంభించింది. ఆ 3 గంటల్లో ఆ యొక్క దొంగ పరివర్తన చెంది, ఈయన నిజమైన దేవుడు కుమారుడే, ఈయన్ని నేను విశ్వసించాలి, నమ్మాలి, ఆయన కొరకు ఆయన చనిపోవటం లేదు, మనందరి పాపముల కొరకు ఇతను చనిపోతున్నాడని గ్రహించి ఆయనలో విశ్వాసం పరివర్తన చెందింది. మరణించవలసిన సమయం ఏంటంటే, రోమా గవర్నమెంట్ దొంగతనం చేసినటువంటి వ్యక్తులను కావచ్చు, లేకపోతే దూషణలు చెందిన వ్యక్తులు వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళకి మరణశిక్ష వేయాల్సిందే. మరి అటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రజలం మనము, అటువంటి లోకంలో ఉన్నటువంటి బిడ్డ, మనం చేస్తున్నది ప్రతి ఒక్క పాపమే. కానీ ఇటువంటి పాపాల దృష్టిలో ఆయన ఒక దొంగ చనిపోవాల్సిన స్థితి వస్తుంది. ఇద్దరికి సిలువేశారు. ఒక దొంగ ఏం చేశాడు, ప్రభువుని నమ్మకుండా మరణశిక్షకు గురైనాడు. ఇంకొక దొంగ ఏం చేశాడు, యేసు ప్రభువుని విశ్వసించి పరలోకానికి దారి చూసుకున్నాడు అనమాట. మరి ప్రభు దొంగలో ఏమి గ్రహించాడు, ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగలో ఏమి గ్రహించాడు అని ఈ వాక్యంలో మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి 3 అంశాలు మీకు చెప్తాను. ప్రభు ఆ దొంగలో ఆయన్ని విశ్వసించడం గ్రహించాడు. సో ఆయన్ని విశ్వసించడం గ్రహించిన వెంటనే ప్రభు అతనికి ఏమిచ్చాడు, కృపను అనుగ్రహించాడు.
2 రక్షణను అనుగ్రహించాడు. 3 విషయాలు: 1 విశ్వాసము, 2 కృప, 3 రక్షణ. మరి దొంగ ఎలా విశ్వసించాడు అనేదాన్ని కొరిస్తే, దేవుని శిలువ మీద ఉన్న యేసులో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణం ఏంటి అంటే దేవుని కుమారునికి మాత్రమే జరుగుతున్న కార్యం అనేది ఈ దొంగ గ్రహించాడు. మరి అలాగే ఆ స్థానంలో చనిపోవలసింది ఆయన కాదు, నేను అని కుడివైపున ఉన్నటువంటి దొంగ గ్రహించాడు. శిలువ మీద చనిపోతున్నది మానవును కాదు, నిజమైనటువంటి దేవుని కుమారుడే అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గ్రహించాడు. మరి రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో యేసు ఏమనుందంటే, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల తద్వారా నీవు రక్షించబడుదువు. కాబట్టి ఈ దొంగ, కుడివైపున ఉన్నటువంటి దొంగ ఏం చేశాడు? యేసు ప్రభువని నోటితో ఒప్పుకున్నాడు, హృదయమందు విశ్వసించాడు, తర్వాత కృప పొందుకున్నాడు, ఆ తర్వాత ఆయన రక్షణ మార్గం పొందాడు. ఆ రక్షణ మార్గం అతన్ని ఎక్కడికి తీసుకుపోయిందంటే దేవుని పరలోకానికి ఆయనకి తీసుకుపోయింది. మరి ఇంత చిన్న సమయంలోనే ఆయన్ని తీసుకొని పోయిందా అంటే, దేవుడు ఆ ఒక్క సమయంలోనే ఆయనలో ఉన్న విశ్వాసము అంత గొప్పగా గ్రహించాడన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత రోమా పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, మనము ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఉన్నాము. మరి నీకు నాకు కృప ఎలాగొస్తుంది? మరి ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగకి కృప ఎలా వచ్చిందంటే, విశ్వాసము ద్వారా మనం ఎందులోనికి ప్రవేశిస్తాం? కృపలోనికి ప్రవేశిస్తాం. విశ్వాసము ద్వారా మనం కృపలోనికి ప్రవేశిస్తాం. నీకు కృప ఊరికే రాదు, మనకు కృప ఊరికే రాదు. ఫస్ట్ నీలో ఏమి పొందాలి అంటే, నువ్వు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నువ్వు ఎప్పుడైతే పొందుతావో, వితిన్ సెకండ్స్లో ఆయన యొక్క కృప నీ యొక్క జీవితంలోనికి ప్రవేశిస్తుంది. సో ఆ కృప నిన్ను ఎక్కడికి తీసుకుపోతుందంటే రక్షణ మార్గంలోనికి తీసుకుపోతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరై ఉన్నాడు? కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. సో ఆయన కృపై ఉన్నాడు. ఆ కృప నీ జీవితంలోకి రావాలంటే నువ్వు నీ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు నీ రక్షకుడు అని చెప్పి నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. అప్పుడు నీ జీవితంలోనికి కృప వచ్చి ఆ నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపిస్తుంది. ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ జీవితంలో కూడా అదే జరిగింది. ఏం జరిగిందంటే, ఆయన దేవుణ్ణి హృదయమందు విశ్వసించాడు, నోటితో ఒప్పుకున్నాడు, కృప సంపాదించుకున్నాడు, పరలోక రాజ్యానికి రక్షింపబడి పరలోక రాజ్యానికి దేవునితో పాటు వెళ్ళాడు. మరి ఈ దొంగలో ఉన్నటువంటి యొక్క పిలాతు గవర్నమెంట్ శిక్ష విధించింది, కానీ ఆ యొక్క దొంగ ప్రార్థన ఏమైందంటే అతని పరలోకానికి తీసుకెళ్ళింది. లోకం ఆయన్ని శిక్షించేసింది. పిలాతు గవర్నమెంటు, రోమా గవర్నమెంటు ఆ యొక్క దొంగ చేసినటువంటి ఆ కార్యాలను బట్టి, నీచమైన కార్యాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఏ అయితే భయంకరమైనటువంటి పాపాలు ఉన్నాయో దానికి ఏం చేసింది? సిలువ వేసేసింది. మరి ఆ సిలువ ఏమైంది? ఈరోజు సిలువ, ఆయన రక్షింపబడినప్పుడు ఆయన జీవితంలో ఆ సిలువ ఫలించిందా? ఆ సిలువ ఫలించిందా? సిలువ శారీరకం మాత్రంగా వేయబడింది. అక్కడ ఫిజికలీ సిలువ మాత్రమే ఉంది. కానీ నిజమైన సిలువ ఆయన ద్వారా, ఆయన కొరకుగా అసలైన సిలువ భరించిన వారు ఎవరు? అక్కడ ప్లేస్లో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఫిజికల్గా దొంగ గుడివైపున ఉన్న దొంగ సిలువలో వేలాడుతూ కనిపిస్తున్నాడు, కానీ నిజమైనటువంటి సిలువ ఎవరు భరిస్తున్నాడు? అక్కడ ఆయన సిలువ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భరిస్తున్నాడు. కాబట్టే పరదేశంలోనికి కుడివైపున ఉన్నటువంటి దొంగ వెళ్ళగడిగినాడు. మరి ఎడమ వైపున ఉన్న దొంగ వెళ్ళాడా? వెళ్ళలేదు. ఫిజికలీ సిలువ అనుభవిస్తున్నాడు, పాపము అనుభవిస్తున్నాడు, తగిన గవర్నమెంట్ వేసిన తగిన ఫలానికి శిక్ష కూడా అనుభవించి నరకానికి వెళ్ళాడు అతను. సో ఇద్దరు దొంగల్లో ఉన్నటువంటి వ్యత్యాసం అదే. ఆయన నమ్మలేదు, ఎడమ వైపున ఉన్న దొంగ నమ్మలేదు, కుడివైపునున్న దొంగ విశ్వసించాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేసినట్టుగా ఆయన బిడ్డలను పాపుల్లో నుంచి వేరు చేస్తున్నాడు. పాపుల్లో నుంచి వేరు చేసినటువంటి గొర్రెలను ఏ వైపున నిలబెడుతున్నాడు? కుడివైపున నిలబెడుతున్నాడు. ఎడం వైపున మేకలు ఉన్నాయి, కుడివైపున గొర్రెలు ఉన్నాయి. సో ఎడం వైపులో నుంచి గొర్రెల్ని వేరు చేసేస్తున్నాడు. పాపలోకంలో నుంచి, పాప జీవితాల్లో నుంచి విశ్వసించిన ప్రతి బిడ్డని, ఆయన బిడ్డని వేరు చేసుకుని కుడివైపున నిలబెట్టుకొని గొర్రెల స్థానంలో మనల్ని పరదేశంలో, పరలోకంలో ఉంచుతున్నారు. సో అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయం 31వ వచనం, అందుకు వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతారు. ఏమంట? అందులో వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రభువైన యేసుక్రీస్తునందు ఏముంచాలి? నువ్వు
విశ్వాసం నువ్వు ఉంచినప్పుడు ఎవరు రక్షణ పొందుతారు? నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. యెహోషువ గ్రంథంలో రాహాబు అనే వ్యక్తి ఉంది. ఆమె ఎవరామె? వేశ్య. సో ఆమె ఏం చేసింది? యెరికో పట్టణం నాశనం కొరకు యెహోవా దేవుడు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. పాపమైన లోకం, ఘోరమైన లోకం, వ్యభిచార లోకం, ఎక్కడ నీతి లేని, రక్షణ పొందని విగ్రహాలకు సంబంధించినటువంటి లోకం యెరికో లోకం. సో ఆ లోకంలో ఉన్నటువంటి రాహాబు వేసి ఆమె వేగుల వారికి ఆయన కార్యానికి ఈమె ఏం చూపింది? శ్రీకారం చుట్టింది. ఇద్దరు వేగుల వారిని పంపిస్తే ఆమె ఏం చేసింది? శ్రీకారం చుట్టింది. సో వాళ్ళకి సహాయం చేసింది. వాళ్ళకి సహాయం చేసి ఈ దేవుని కార్యానికి ఆమె సహాయం చేసి ఆ యెరికో పట్టణం దేవుని ప్రణాళిక అయితే ఏదైతే ఉందో ఆమె వేగుల వారికి సహాయం చేసి దేవునికి సహాయపడింది. దేవుని ఇది నిజమైన దేవుడే, ఇది నిజమైన కార్యమే అని విశ్వసించింది. అప్పుడు దేవుడు ఆమెకేమిచ్చాడు? ఆమెకు ఆమె ఇంటి వారికి అందరికీ రక్షణగా. యెరికో పట్టణం అంతా నాశనం అయిపోయింది, కానీ ఆమె ఇంటి వారు మాత్రం రక్షణ పొందారు. ఎందుకంటే ఆమె దేవుణ్ణి విశ్వసించింది, కృప పొందుకుంది. ఆమె ఇంటి వారు రక్షణ పొందారు. అలాగే ఆదికాండం 6వ అధ్యాయంలో 8-9 వచనాలకు వెళ్తే, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. ఆ తరములో ప్రపంచమంతా కూడా పాపముతో నిండిపోయి నరులు ఎలాగా పాపముతో విస్తరించిపోతున్నారు. దేవుడు ఏం చేయాలనుకున్నాడు? నశింప చేసేయాలనుకున్నాడు మొత్తం భూమిని. కానీ అంతమందిలో ఒక్క నోవాహు మాత్రము నీతిమంతుడు, దేవుడు కృప పొంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వెంటనే, ఇదిగో నోవాహు, నీవు ఇదిగో నేను భూమిని అంతటిని నశించబోతున్నాను, నువ్వు లేచి రక్షణ ఓడగట్టుకొని నీ కుటుంబాన్ని. ఎందుకంటే ఆయన ప్రార్థన జీవితంలో ఉన్నాడు. ప్రభు అయిన దేవుణ్ణి యెహోవాను నమ్మి ఉన్నాడు, దేవుణ్ణి నమ్మి ఉన్నాడు, విశ్వసించి ఉన్నాడు. ప్రార్థనాపూరితమైన జీవితం ఉంది. కాబట్టి ఆయన ఒక్కడే ఏం చేశాడంటే రక్షణ ఓడగట్టుకున్నాడు, కృప పొందిన వాడయ్యాడు. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాడు. ఎందుకంటే విశ్వాసకరమైన జీవితము ఆయన ఎక్కడికి నడిపించింది? కృపలోనికి నడిపించింది. ఆ కృప ఆయన ఎక్కడికి తీసుకుపోయిందంటే రక్షణ ఓడలోనికి తీసుకొని పోయింది. అంతమంది ప్రపంచంలో రక్షింపబడిన కుటుంబము ఒక్కటే. ఆయనకు కలిగిన సమస్తమునంతా కూడా ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. అలాగే రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. రోమ 4:16లో, ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలముదాయను. అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడెవరు? అబ్రహాము. 3 తరాలకి మూల పురుషుడెవరు? అబ్రహాము. మరి అబ్రహాము విశ్వాసము ఎంతది అంటే, మొత్తం ఎత్తుకుంటే విశ్వాసము అనడంతోనే ప్రభువు ఒక వ్యక్తిని చూపిస్తాడు మనకి. బైబిల్ మొత్తంలో విశ్వాసము అనడంతో విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము అని చూపిస్తారు. మరి అబ్రహాము విశ్వాసం వలన ఆ సంతతి వారందరూ కూడా కృపలోకి ప్రవేశించాలంట. ఎలా కృపలోకి ప్రవేశించాలి అంటే, అబ్రహాముకి ఎంత విశ్వాసం అయితే దేవుని యందు ఉన్నదో అంత విశ్వాసం నువ్వు పొందుకుంటే నువ్వు కృపలోనికి, ఆ సంతతి అంతటికి కృపలోనికి ప్రవేశిస్తాడు అంటున్నాడు. మరి ఆయన సంతతి ఎవరు అంటే, ఇప్పుడు కుడివైపునున్న దొంగ ఒక్క క్షణంలో కృప పొందాడు, రక్షణ పొందాడు, పరదేశంలోనికి ప్రవేశించాడు. ఎలా సాధ్యం అది? ఆ ఒక్క నిమిషం 3 గంటల్లో తను పొందినటువంటి విశ్వాసం ఎంత గొప్పది అంటే ఆయన్ని అబ్రహాము కుమారుడిగా చేర్చిందనమాట. మరి అబ్రహాము కుమారుడు అవ్వాలంటే ఎలాగైతే, చిన్న వాక్యం చూపిస్తాను మీకు, అది గొప్ప వాక్యము. మరి అబ్రహాముకి విశ్వాసానికి మనకి ఇదంతా సంబంధం ఏంది? మనం అబ్రహాము కుమారులము కుమార్తెలమా? ఒప్పుకుంటారా మీరు? మనం అబ్రహాము కుమారులము కుమార్తెలమా? ఒక విషయం, గలతీ 3వ అధ్యాయం 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూసారా? మీరు క్రీస్తు సంబంధులైతే, మీరెవరు? క్రీస్తు సంబంధులు అవ్వాలి. మరి క్రీస్తు సంబంధులైతే ఎలా ఉండాలంటే, ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన పూర్వకంగా ఏమై ఉండాలి? మీరు వారసులై ఉండాలి. ఎవరికి వారసులై ఉండాలి?
వాగ్దాన పూర్వకమైన అబ్రహాముకు నువ్వు వారసురాలువైతే, నువ్వు వారసుడివైతే నువ్వు అప్పుడేమవుతావు? నువ్వు క్రీస్తు సంబంధి అవుతావు. ఇప్పుడు కుడివైపున ఉన్న దొంగ విశ్వాసము ఎవరిలోనికి నడిపించింది? ఆయన ఎవరి వంశం అయినాడు? ఎవరి సంతతి అయినాడు? ఎవరి వారసుడైనాడు? అబ్రహాము వారసుడైనాడు. అబ్రహాము వారసుడైనాడు కాబట్టి ఇప్పుడు ఎవరికి? క్రీస్తు సంబంధి అయినాడు అనమాట. నువ్వు క్రీస్తు సంబంధి అయితేనే నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించగలుగుతావు. దేవునికి మనకి మధ్య సంధానకర్త ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మందే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళను. కానీ నువ్వు క్రీస్తు సంబంధి అవ్వాలా. క్రీస్తు సంబంధి అవ్వాలంటే నువ్వు అబ్రహాము సంతానానికి వారసులు అవ్వాలా. అబ్రహాము సంతానానికి వారసులు అవ్వాలి అంటే నువ్వేమవ్వాలి? విశ్వాసములో అబ్రహాము సంతతికి నువ్వు రావాలి. ఆయనకున్నంత విశ్వాసం నీకు రావాలి. కుడివైపునకున్న దొంగకి అదే వచ్చింది. అబ్రహాముకి ఎంత విశ్వాసం వచ్చిందో, నీవు లేచి నీ ఇంటి వారిని విడిచి నడువు అనడంతోనే ఆయనకి ఎవరో కూడా తెలియదు. అబ్రహాంకి వెంటనే నడిచేశాడు. ఇదిగో నీకు పలానా దేశంలో నేను ప్లేస్ ఉన్నాను, అక్కడ పోయి నివసించడంతోనే వెంటనే వెళ్ళిపోయాడు. ఏ రోజు మాట్లాడలేదు. అప్పటికి ప్రభువు గురించి కూడా ఆయనకి తెలియదు. కాబట్టి అలా నమ్మినటువంటి అబ్రహాము సంతానమై ఉన్నాము. తర్వాత ఇప్పుడు మరి అబ్రహాము సంతానంలోకి మీకు ఒకళ్ళని చూపిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరు ఇతను? ఎరికో పట్టణస్థుడు, ట్యాక్స్ కలెక్టరు, ధనవంతుడు, పొట్టివాడు. యేసు ఎవరో చూరగోరినవాడు, యేసు ప్రభువును తన హృదయంలో చేర్చుకున్నవాడు అబ్రహాము కుమారుడయ్యాడు. జక్కయ్య ట్యాక్స్ కలెక్టరు, బాగా ధనవంతుడు, వడ్డీలు డబ్బులు తీసుకున్నాడు, ఎన్నో చేశాడు. కానీ అతనికి ఆశ ఏమైందంటే ప్రభువును, యేసు ప్రభువుని నేను చూడగోరాలి అనేటువంటి ఆశ అతనిలో వచ్చింది. వెంటనే మేడి చెట్టు ఎక్కాడు, చూశాడు. అప్పుడు ఏమైంది? వెంటనే దేవుణ్ణి చూడగోరాడు, ఆయన హృదయంలో చేర్చుకున్నాడు, ఆయన పాపాన్నంతా విడిచిపెట్టడంతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఈయన అబ్రహాము కుమారుడి, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అబ్రహాము జక్కయ్య ప్రభువును విశ్వసించాడు, కృపలోనికి ప్రవేశించాడు, ఆయన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. అలాగే కుడివైపున ఉన్నటువంటి దొంగ ప్రభువును విశ్వసించాడు, తన అంతరంగంలో ప్రభువును చేర్చుకున్నాడు, తన పాపాన్నంతా విడిచిపెట్టాడు, ఆయన కృప పొందాడు, నరకంలోనికి పోకుండా రక్షించబడ్డాడు. అలాగే నోవాహు కానీ, అబ్రహాము కానీ, జక్కయ్య కానీ, వీరందరూ బైబిల్లో ఎత్తుక్కుంటే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ప్రభువుని మొదట విశ్వసించిన వారు, ఆ విశ్వాసం ద్వారా కృపలోనికి ప్రవేశించిన వారు, ఆ కృప ద్వారా వాళ్ళు రక్షణ మార్గం పొంది ఈరోజు పరలోకంలో మరియు జీవగంధంలో వారి పేర్లు లిఖించుకున్నవారు. సో కాబట్టి ముగింపుకు ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈరోజు ఏం చేశారు అంటే, అసామాన్యమైనటువంటి దేవునికి సామాన్యులైనటువంటి మనకు మధ్య సంధానకర్త అయినాడు. ఒక ఒడంబడికను గురిచాడు. ఈరోజు ఆయనకి మనకు అనాది కాలంలో ఆదాముతో తెగిపోయినటువంటి ఒప్పందము, ఆనాడు ఆదాముతో తెగిపోయినటువంటి ఒడంబడిక సమాధానము ఈరోజు మళ్ళీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవునితో మనందరికీ సమకూర్చాడు. సో అందరం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి. అది ఎంత విశ్వాసం అంటే, అబ్రహాము సంతతికి చెందిన వారమై ఉండాలా. అబ్రహాము సంతతిలో అబ్రహాముకి ఎలాంటి విశ్వాసం ఉందో ఆ యొక్క సంతతిలోనికి మనందరము కూడా ఆ విశ్వాస కుమార్తెలుగా వెళ్ళి వారి ఆ కృప ప్రభు అయినటువంటి యేసు కృపని మనం సంపాదించుకొని ఆయన రక్షణ మార్గంలోనికి ముందుకెళ్తాం. మరి కుడివైపున దొంగకు అదే ఆ ఒక్క 3 గంటల్లో ఆయనకు అదే వచ్చింది. ఆయన దేవుణ్ణి విశ్వసించాడు, కృపని సంపాదించుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, పరలోకానికి ఆయన రాజ్యంతో వస్తాడని నమ్మాడు, దేవుని కుమారుడని నమ్మాడు, ఆయనతో ముందుకెళ్ళాడు. ప్రభు సందేశాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.